ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము నిర్గమాకాండము 18వ అధ్యాయము 9వ వచనము. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలులన్నింటినీ గూర్చి యిత్రో సంతోషించెను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు మోషే మామగారైనటువంటి యిత్రో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ మనము చూస్తా ఉన్నాము. మోషే దేవుడు ఇశ్రాయేల్‌ని ఏ విధంగా విడిపించాడు, ఏ విధంగా వారికి మేలు చేశాడు అనే విషయాలు తన మామ అయినటువంటి ఈత్రోతో సంభాషణ చేస్తా ఉన్నారు. ఆ సందర్భంలో ఈ మాటలు మనము గమనిస్తా ఉన్నాం. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి, ఐగుప్తీయుల బానిసత్వంలో నుంచి, ఐగుప్తీయుల శ్రమలో నుంచి, చెరలో నుంచి ఇశ్రాయేలును విడిపించి, ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, మన దేవుడు విడిపించేటువంటి దేవుడు. నీవు వింటున్నటువంటి మాటలు ఎవరివో తెలుసా? నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి నిన్ను విడిపించటానికి సామర్థ్యము కలిగిన, నిన్ను విడిపించటానికి శక్తి కలిగినటువంటి దేవుని మాటలు ఈ సమయంలో నేను వింటా ఉన్నాము. యెహోవా ఐగుప్తీయుల చేతిలోంచి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములు, దేవుడు వారిని విడిపించినటువంటి విధానాన్ని చూసినప్పుడు యిత్రో ఆ సంగతులు విన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే సంతోషిస్తా ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీ మనసులో సంతోషము లేక, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో సంతోషము లేక నలిగిపోతా ఉన్నవేమో, సంతోషము లేక కుమిలిపోతా ఉన్నవేమో. అయితే ఈ మాట మన కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఈ బంధకాల చేతైతే బంధింపబడ్డావో, నీ జీవితంలో ఏ శ్రమల చేతైతే బంధించబడ్డావో వాటిలో నుంచి విడిపించగలిగినటువంటి సమర్థుడు ఎవరు అంటే దేవుడైనటువంటి యెహోవా. ఆయన నీవున్నటువంటి పరిస్థితిలో నీకున్నటువంటి బంధకాలను విడిపించేటువంటి దేవుడు. అవి ఎంత గొప్ప పెద్దవైనా సరే, అవి ఎంత పెద్ద బలమైనవైనా సరే, దేవుడు నిన్ను ఆ పరిస్థితిలోంచి విడిపిస్తాడు. ఎందుకు విడిపిస్తాడు, ఎలా విడిపిస్తాడని నీవు ఆలోచన చేస్తూ ఉన్నవేమో. అందుకే ఇశ్రాయేలు ప్రజలను నేను విడిపించాను, ఇశ్రాయేలు ప్రజలను వారి బంధకములో నుంచి, వారి శ్రమలో నుంచి, వారి చెరలో నుంచి విడిపించాడు. కాబట్టి ఆయన మనల్ని కూడా విడిపిస్తారు. వాళ్ళు అనుభవించినటువంటి శ్రమ, వారి యొక్క కన్నీరు ఎంత బాధాకరమైనది అంటే చాలా శ్రమలు వారు అనుభవించారు. కానీ ఎప్పుడైతే మోషే వెళ్ళాడో, మోషే దేవుని మాటకు లోబడి ఆ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాడో, మోషే చేత దేవుడు అద్భుతాలు చేసి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలోంచి విడిపించినట్లుగా మనము వాక్యాధారాలు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు సంతోషం లేని జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే, సంతోషం లేని కుటుంబాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఈ ఈ ఈ సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను విడిపించేటువంటి దేవుడు ఒకడున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. నీ శ్రమలో నుంచి, నీ చెరలో నుంచి, నీ ఇబ్బందుల్లోంచి ఆయన విడిపించేటువంటి దేవుడు. కాబట్టి నీవు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లు, నేను కూడా దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే, దేవుడు నడవలసినటువంటి మార్గంలో మనం నడిచినప్పుడు, దేవుడు చెయ్యమన్నటువంటి పనులు మనం చేసినప్పుడు మనల్ని కూడా దేవుడు విడిపించేటువంటి దేవుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ విడుదల కావాలని ఆశపడుతున్నవేమో, ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలను బట్టి విశ్వాసము తెచ్చుకొని, ఈ మాటలను బట్టి ధైర్యము తెచ్చుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.